జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతుంది లింగయ్య సుంసు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మండలం కుంట్లూరు గ్రామ పరిధిలోని రావినారాయణ రెడ్డి కాలనీలో నిరుపేదలు వేసుకున్న 400కు పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అక్కడి నివాసులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో అందరూ కూలీలకు వెళ్లడంతో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని వారు తెలిపారు. కానీ కొంతమందికి పొద్దుంతో పనిచేసి కష్టపడి చేసుకున్న డబ్బులు, బంగారం, బట్టలు, పిల్లల చదువుకునే పుస్తకాలు కాలిపోయినట్లు వారు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ, ఎంఆర్ఓ సమాచారం తెలియగానే చొరవ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంచే మంటలు ఆర్పించే ప్రయత్నం చేశారు. వారికి ఆ నివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే మిగతా గుడిసెలు అంటుకునే ప్రమాదం ఉందని వారు వాపోయారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న సిపిఐ నాయకులు రవీంద్రచారి మాట్లాడుతూ 400 పైగా నిరుపేద గుడిసెలు కాలిపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఒక్కొక్కరికి ₹1,00,000 మరియు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న వారిలో జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈటీ నరసింహ, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, కేతరాజు నరసింహ, పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ నాయకులు మనల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రవీంద్రచారణ గారు మాట్లాడతారు. ప్రియమైన మిత్రులారా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం రావినారాయణ రెడ్డి కాలనీ గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పేదోళ్ళంతా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా సిపిఐ ఇచ్చిన పోరాటంలో ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. యాదృచ్ఛికంగా ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం 12:30 సమయంలో మరి నర్సుల అగ్ని ప్రమాదం సంభవించి దాదాపుగా 400 గుడిసెల వరకు కాలిపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అందులో ఆ టైంలో సమయంలో ఎవరు కూడా ప్రజలు పనులకు పోవడం వలన ప్రాణాపాయం నుంచి కాపాడబడింది. లేకపోతే వాళ్ళు సాయంకాలము నైట్ అయితే చాలా ప్రాణ నష్టం కూడా జరిగేది. అది దురదృష్టవశాత్తు కానీ సర్వం కోల్పోయినా మొత్తం టోటల్గా వాళ్ళ వస్తువులు, బట్టలు, దుస్తులు, చిన్న పిల్లల యొక్క చదువుకున్న సర్టిఫికెట్లతో సహా కొంతమంది బంగారం పోయింది, డబ్బులు పోయినాయి. ఒక వ్యక్తిది ₹30,000 పోయింది, ఇంకో వ్యక్తి ₹25,000, ఇంకొకరికి గోల్డ్, అనేక రకరకాల వాళ్ళ తినే సామాగ్రి వస్తువులు అన్నీ కూడా మరి కాలిపోవడం, బూడిది కావడం అనేది చాలా అత్యంత దారుణమైనటువంటి తేడా జరిగింది. అది ఏదేమైనా తొందరగా పోలీసులు స్పందించి, రెవెన్యూ అధికారులు స్పందించి దీన్ని అగ్నిబాపతి రప్పియడం, ఆరిపివేయడం వల్ల కొంత చాలా వరకు నష్టం జరగకుండా కాపాడగలిగారని అభిప్రాయపడతా ఉన్నాం. ఏది ఏమైనా ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించి ఈ కాలిపోయినటువంటి గుడిసె నిరుపేదలకు కనీసం ఒక్కొక్కరికి ₹5,00,000 మరి నగదునిచ్చి, అదేవిధంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి ఈ గుడిసెలు వేసుకున్నటువంటి 70 ఎకరాల భూమిలో 8,000 గుడిసెల నివాస ప్రజలు ఉంటున్నారు. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, కరెంటు లేవు, మౌలిక సదుపాయాలు ఎలాంటివి లేవు. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించి బేషరతుగా వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అన్ని రకాల వసతులు కూడిన ఒక మంచి పేదల సముదాయంగా దీన్ని నిర్మించి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఒకటి ఏముందంటే ఇది భూదాన భూమి, పేదల చెందాల్సిన భూదాన భూమిలో అక్రమదారులు, మాఫియా కొంతమంది ఈ భూమి మీద కన్నేసి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి వాళ్ళ సొంత ఆస్తులుగా సంపాదించుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేసినారు. అన్ని కోట్లలో అధికారులు, పోలీసులలో, రెవెన్యూలు విఫలమై ఉదకు వీళ్ళు పోయేటట్లేదు, భూమి ఖాళీ చేసేటట్లేదు అని వీళ్ళను భౌతికంగా మరి ఎదుర్కోలేక ముఖాముఖులు దొంగ చాటు వచ్చిన ఈ భూస్వాములు మరి గుడిసెలను అడ్డుపెట్టారని మేము అభిప్రాయపడతా ఉన్నాం. వాళ్ళ యొక్క కిరాయి గూండాలు, దొంగలు, ఎవరు లేని సమయంలో ప్రజలు ఇక్కడ లేని సమయంలో వచ్చేసి
తగలబెట్టినట్టుగా మాకు కొంత సమాచారం తెలిసింది. కాబట్టి ఈ పైశాచిక చర్య ఎవడు చేసినా దాని కిరాతకమైనటువంటి చర్య, దాని ప్రతి ఒక్క మానవ సమాజంలో మనం ఉన్నటువంటి సమాజంలో తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. కావున వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీసులు ఇమ్మీడియట్ దాని మీద కఠినమైనటువంటి విచారణ జరిపించాలి. దాంతోపాటు ఎవరన్నా బాధ్యులు ఈ భూస్వాముల మీద మాకు పూర్తి మరి నమ్మకం అనుమానం ఉంది. వాళ్ళు ఇమీడియట్లీ ఎవడున్నా మరి ఎంక్వైరీ చేసి వాళ్ళని బయటికి లాగి క్రిమినల్ కేసులు పెట్టి జైలు పంపాల్సిన అవసరం ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ దుశ్చర్య పాల్పడ్డ వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ గుడిసెలు కాలిపోయినటువంటి నిరుపేదలందరికీ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను.